విత్ ద మూవీ. ఎస్. సో శ్రీని గారు చెప్పండి, మీ ట్రైలర్ రిలీజ్ కాగానే మీ టీం అంతా కాల్ చేసి ఫస్ట్ మిమ్మల్ని ఎలా ఏడిపించారు? అంటే ట్రైలర్ కంటే ముందు టీజర్ వచ్చినప్పుడు దానికి ముందు ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఏంటంటే స్టోరీలు ఇవన్నీ చూపించడం, వాళ్ళ ఒపీనియన్ వాటో కనుక్కోవడం, వాళ్ళకి నచ్చిందా లేదో చూడడం, ఇలాంటివి చేసేవానండి. సో ద డే వన్ ఈ సినిమా గురించి ఫస్ట్ చేసింది స్టోరీలు చేసుకున్నాం అనమాట మేము. సినిమా ఫ్లో ఎలా ఉంది, రన్ ఎలా ఉందని చూసుకోవడానికి. అప్పుడు నేను సుధీర్కి, రామ్ ప్రసాద్కి వీళ్ళందరికీ చూపించినప్పుడు సుధీర్ అయితే హగ్ చేసేసుకొని ముద్దు పెట్టేసాడు. కొడుతున్నారు, ఇది చాలా చాలా బాగా చేశారు, అదిరిపోయింది, చాలా బాగుంది, న్యాచురల్గా రియలిస్టిక్ భలే చేశారని చెప్పి సుధీర్. రామ్ ప్రసాద్ అయితే నువ్వు హ్యాపీగా ఆరామ్గా సినిమా చేసేసి నెక్స్ట్ సినిమా రెడీ చేసుకో అన్నాడు. సో ఇలాగ నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు చూపించినప్పుడు ఆయన కూడా చాలా బాగా అప్లై చేశారు. ఇది నీకు మాత్రం సెట్ అయ్యే క్యారెక్టర్ బాగా సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి ఆయన సార్. సో ఇలా చాలామంది నన్ను అప్లై చేశారు. సో మీ స్కూల్ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చిందా? ఎందుకంటే చిన్ననాటి ఫ్రెండ్స్ కాల్ చేసింది వేరు, మనం ఇప్పుడు రైట్ నౌ ట్రావెల్ చేసింది ఉన్న కో వర్కింగ్ నుంచి టీం నుంచి వచ్చిన కాల్ వేరు. సో మీ స్కూల్ నుంచి ఎవరైనా కాల్ చేసి అరే ఇట్లుంది అని ద బెస్ట్ సజెషన్ ఏంటి మీకు? నాకు వెంకీస్ అని ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వెంకీస్ అండ్ ఇంకా కిషోర్, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి మామ ఎరగొట్టేసావు మామ, ఎదిరిపోయింది మామ, చాలా ప్రౌడ్గా ఉంది అసలు, ఇంత మంచి అంటే బేసిక్గా నువ్వేదో ఫస్ట్లో మేము అందరూ అనుకునే వాళ్ళం రా, వీడు కూడా ఒక ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాడా, లీడ్గా అంటున్నాడు ఏంటి, ఈ ఫైట్లు వీటిలు పెట్టుకొని ఏమైనా వీడికి సెట్ కానీ ఏమైనా చేస్తాడేమో భయపడ్డాం. బట్ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఓకే నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, మంచి కథను సెలెక్ట్ చేసుకున్నావు, నీ టేస్ట్ బాగుంది అని అలా చెప్పారు నాకు. చాలా హ్యాపీ. ఎస్.